నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు పైగా కావస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని అభివృద్ధి అంటూ, వివిధ పథకాలు అమలు అంటూ, ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి అంటూ, రైతుల సంక్షేమం మాకు కావాల్సింది అంటూ ముందుకు వచ్చారు. కూటమి ప్రభుత్వం తరఫున భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ జనసేన, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలు, ఈ 3 పార్టీలు కలిసి ఎన్నికలకు సిద్ధమై హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చే పనిలో మునిగి తేలుతూ ఉన్నారు. 2 ఏళ్ళు పూర్తి అయ్యింది. ఇక ప్రాజెక్టులు పూర్తి చేసి రైతే రాజు అనే కోణంలో ముందుకు నడచాలనే ఉద్దేశంతో ఇక నుండి వచ్చే 3 ఏళ్లలో దాదాపుగా 36 ప్రాజెక్టులను పూర్తి చేస్తాము అని, ఆ వివరాల ప్రకారం ఆ ప్రాజెక్టులు ఇలా ఉన్నాయి. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు సారథ్యం కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యం కావచ్చు, వచ్చే 3 ఏళ్లలో ఈ 36 సాగునీటి ప్రాజెక్టులు వివరాలు ఇలా ఉన్నాయి. 1 తుంగభద్ర కొత్త గేట్లు 25/6/2026 ప్రారంభోత్సవం పూర్తి. కాటన్ బ్యారేజీ గేట్లు 13/7/2026 శంకుస్థాపన పూర్తి. గుంటూరు ఛానల్ ఆధునీకరణ 31/7/2026 శంకుస్థాపన. పోలవరం ఎడమ ప్రధాన కాలువ 14/8/2026 ప్రారంభోత్సవం. పెరూర్ బ్రాంచ్ కెనాల్ ప్యాకేజ్ 36A 04/8/2026 శంకుస్థాపన. వెలుగొండ ప్రాజెక్ట్ ఫేజ్ 01/09/2026 ప్రారంభోత్సవం. పాలేరు రిజర్వాయర్ 10/9/2026 శంకుస్థాపన. 8AHNSS ఫేజ్ 2 490 కిలోమీటర్లు 31/10/2026 ప్రారంభోత్సవం. BHSS ఫేజ్ 2 490 554 కిలోమీటర్లు అడవిపల్లి వరకు 30/6/2027 ప్రారంభోత్సవం. నెరడి బ్యారేజ్ 30/11/2026 శంకుస్థాపన. పెన్నా సర్వేపల్లి రిజర్వాయర్ 31/12/2026 ప్రారంభోత్సవం. మట్టు వలస స్టేజ్ 31/1/2027 ప్రారంభోత్సవం. జంబూపతి రిజర్వాయర్ ప్రాజెక్ట్ 31/1/2027 ప్రారంభోత్సవం. పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ 31/3/2027 ప్రారంభోత్సవం. వీరమండలం ఎత్తిపోతల పథకం 30/4/2027 ప్రారంభోత్సవం. నీవా బ్రాంచ్ కెనాల్ నీవా నది వరకు 30/6/2027 ప్రారంభోత్సవం. నాగావళి చలపాపతి నదుల అనుసంధానం 30/6/2027 ప్రారంభోత్సవం. 17A బుడమేరు ఎనికేపాడు UT 30/6/2027 ప్రారంభోత్సవం. 17B బుడమేరు డైవర్షన్ ఛానల్ BTC 30/6/2027 ప్రారంభోత్సవం. ముక్తాల ఎత్తిపోతల పథకం 30/6/2027 ప్రారంభోత్సవం. వంశాధార ఫేజ్ 2 స్టేజ్ 01/7/2027 ప్రారంభోత్సవం. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్ 31/07/2027 ప్రారంభోత్సవం. మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ 15/7/2027 ప్రారంభోత్సవం. గణపతి నగరం బ్రాంచ్ కెనాల్ 31/7/2027 ప్రారంభోత్సవం. తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్ట్ 20/7/2027 ప్రారంభోత్సవం. 24A అల్తూరుపాడు ఎత్తిపోతల పథకం 30/9/2027 ప్రారంభోత్సవం. B అల్తూరుపాడు రిజర్వాయర్ 30/9/2027 ప్రారంభోత్సవం. C అల్తూరుపాడు నుండి మెరకపాక వరకు SSLC 30/9/2027 ప్రారంభోత్సవం. D మల్లెమడుగు ఎత్తిపోతలు 30/9/2027 ప్రారంభోత్సవం. ఈ మల్లెమడుగు రిజర్వాయర్ 31/12/2027 ప్రారంభోత్సవం. F బాలాజీ రిజర్వాయర్
31/3/2028 ప్రారంభోత్సవం. 25 కళ్యాణ్ డ్యామ్ కోసం మలపల్లి ఎత్తిపోతల పథకం 15/12/2027 ప్రారంభోత్సవం. 26 మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ 31/12/2027 ప్రారంభోత్సవం. 27 తారక రామ తీర్థసాగరం ప్రాజెక్ట్ 30/12/2027 ప్రారంభోత్సవం. 28 వేదవతి ఎత్తిపోతల పథకం 36/2028 ప్రారంభోత్సవం. 29 భైరవాణి తిప్ప ఎత్తిపోతల పథకం 36/2036 ప్రారంభోత్సవం. 30 అప్పర్ పెన్నా ప్రాజెక్ట్ 36/2028 ప్రారంభోత్సవం. 31 కడప నగరం వరకు GNSS 36/2028 ప్రారంభోత్సవం. 32 గోదావరి డెల్టా వ్యవస్థ ఆధునీకరణ 36/2028 ప్రారంభోత్సవం. 33 వరికుడిశల ప్రాజెక్టు 15/12/2028 ప్రారంభోత్సవం. 34 SRNC మరియు SRBC అప్గ్రేడేషన్ 31/12/2028 ప్రారంభోత్సవం. 35 GNSS కడప నుండి కోడూరు వరకు 31/12/2028 ప్రారంభోత్సవం. 36 GNS కోడూరు మల్లెమడుగు బాలాజీ రిజర్వాయర్ 31/12/2028 ప్రారంభోత్సవం. ఈ విధంగా 36 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవ కార్యక్రమాలను అటు తర్వాత పనుల వేగవంతులను ఈ కూటమి ప్రభుత్వం చేపట్టింది కనుక వచ్చే 3 ఏళ్లలో పూర్తి చేసి రైతే రాజు అనే కోణంలో ముందుకు నడుస్తాము అని నాకు అందిన సమాచారం. ఇది ఆంధ్రప్రదేశ్ రైతులు అటు తర్వాత నీటి సౌకర్యాలు, తాగునీరు, అటు తర్వాత సాగునీరు వారి అందరికీ తెలియజేసే విధంగా నా రామరాజ్యం ఛానల్ తరఫున మీకు కూడా తెలియజేస్తున్నా. నాకు ఉన్న సమాచారం ప్రకారం మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.